అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే 3 గంటలకు రమ్మని చెప్పారు. అలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది 4 గంటలకు రమ్మని. ఇన్ని రోజులు కష్టపడ్డారు, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళిద్దరూ మనం ఏంటి కూర్చోడం ఏంటి తీసుకోవడం ఏంటి వద్దు, మనం కష్టపడదాం, వాళ్ళ కూర్చోబెడదాం, మనం చూపిద్దాం, మన స్కిల్ చూపించి ఈ రోజు బయట డాన్సర్స్ కానీ అందరినీ. ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ 1. ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు, డాన్స్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చేవారు, ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు. అలా పేరు అంటే 24 యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరు చెప్తారు. మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, మా మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో గాని తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకొని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులు ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3ని ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 70 మందిని తీసుకెళ్లాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి ఛాంబర్ లో మా గలం వినిపించడానికి మీ అందరికీ ఓకేనా?